అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. సూర్య వంశోద్భవుడైన శ్రీరామచంద్రమూర్తి నుదుటన ఆదిత్యుడు తన కిరణాలతో సూర్యతిలకం దిద్దారు. రామమందిర నిర్మాణం తర్వాత తొలిసారి ఆవిష్కృతమైన ఈ అద్భుత ఘట్టాన్ని చూసి రామభక్తులు పులకించిపోయారు. నిర్మాణ సమయంలో సాంకేతికత జోడించడంతో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటున్నాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యతిలక ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుట సూర్యతిలకాన్ని చూసి రామభక్తులు పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకంలా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3.5 నిమిషాల పాటు ప్రసరించాయి. ఆ సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆఫ్ చేసి హారతి సమర్పించారు. మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణ సమయంలోనే అయోధ్య ఆలయంలో ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి తిలకంగా ప్రసరించింది. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పుల సంగతేమిటి? గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారం ముల్లులు తిరిగే పరిజ్ఞానం తరహాలో గేర్ టీట్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతి గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవమి రోజు వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.